ఆపుకున్నాము. సో రవి గారు ఇది నేను ఇంకా మీకు చెప్పలేదు. సో నేను నైట్ మీ ఇద్దరు మొత్తం సినిమా చూసుకున్నాము. సో ఎక్స్ట్రాడనరీ అదిరిపోద్ది బ్లాక్ బస్టర్ అనే వర్డ్స్ మాట్లాడుంది కానీ మాట్లాడను. కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లడీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ఇన్ మై కెరియర్ అండ్ హిస్ కెరియర్. నా బర్త్డే March 30th, ఈ సినిమా వచ్చేది March 28th. దిస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ. ఇది March 28th మీ అందరూ అంటారు, అండ్ March 30th నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది. కానీ ఈసారి March 30th మా రాబిన్ టీమ్తోని అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఫంక్షన్ పార్టీ అన్నీ ఉంటాయి. సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమాకి మెయిన్ యూఎస్పీ ఇస్ హిస్ ఎంటర్టైన్మెంట్. చలోలో ఎంత ఉందో దానికంటే డబుల్ భీష్మలో ఉంది. భీష్మకి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది. ఐమ్ టెలింగ్ యూ విత్ వెరీ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. అండ్ దీని రైటింగ్ అయితే నేను, లీలా, పక్కన మా గురుగారు ఆర్పి గారు అండ్ కిషోర్ గారు. మా సీన్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ. ఎక్కడ కూడా ఒక అసభ్యకరమైన మాట కానీ ఒక సిగ్నేచర్ కానీ లేకుండా వెరీ క్లీన్ అండ్ హెల్దీ అండ్ వెరీ ఆర్గానిక్ కామెడీ. ఇంత ఆర్గానిక్ కామెడీ ఐ నెవర్ సా ఈ మధ్యకాలంలో. సో వెంకీ, థ్యాంక్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ సీన్స్ అండ్ సచ్ గుడ్ రోల్స్. ఈ సినిమాకి హీరో నేను, లీలా హీరోయిన్. కానీ యాక్చువల్ నా పక్కన ఇంకో ఉన్నాడు హీరో, అది ఆర్పి గారు. అండ్ ఇంకో హీరో ఇస్ వినోద్ కిషోర్. సో మా నలుగురి జర్నీయే ఈ సినిమా. చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ టైం మన హరీష్ శంకర్ గారి సినిమాలో ఉంటుంది ఒక క్యాప్షన్ వస్తుంది, దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. సేమ్ వే ఈ సినిమా ఇస్తారు వెంకీ కుదుల. దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ 28th యూ విల్ సీ హిస్ విశ్వరూపం. చలో 1.0 అయితే, భీష్మ 2.0 అయితే, ఇది వెంకీకి 3.0. ఎంటర్టైన్మెంట్ పీక్స్తో ఉంటూ ఒక కథ, ఒక ఎమోషన్, ఒక స్క్రీన్ ప్లే చాలా అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత మీ అందరూ ఇది నేను చాలా గొప్ప చెప్పట్లేదు, ఈవెన్ ఆల్ ద స్మార్ట్ పీపుల్ ఆల్సో